ఓం సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం. ఓం. అందరికీ నమస్కారం. ప్రారంభిస్తేనే కదండి ఏదైనా మొదలై ముందుకు సాగుతుంది. ప్రారంభించేవాడే లేకపోతే ప్రారంభమయ్యేది ఏముంటుంది? మొదలు పెట్టేవాడే లేకపోతే మొదలయ్యేదేది, సాగేదేది? ఇప్పుడు ఈ సృష్టి ఇంత చక్కగా ఏర్పడి ఉంది అంటే దీన్ని ఏర్పరిచినవాడు ఉండే ఉంటాడు కదా. ఈ సృష్టి ఇలా ఉండాలి, ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగాలి అని రూపకల్పన చేసినవాడు ఉండే ఉండాలి కదా. ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఏదో శక్తి ఉంది, ఏదో శక్తి ఉంది. ఈ సృష్టికి శ్రీకారం చుట్టాలి అని సంకల్పించింది, ఇలా తీర్చిదిద్దింది. ఈ సృష్టికి శ్రీకారం చుట్టిన ఆ మూల శక్తినే మన వేదాలు బ్రహ్మ అని కీర్తించాయి. ఓం సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమే అస్తు. కేనోపనిషత్తు ఇలా ప్రార్థించుకుంటే మంచిది అని చెప్పింది. ఈ సృష్టికి శ్రీకారం చుట్టిన ఏ మూలశక్తినైతే వేదం బ్రహ్మ అని కీర్తించిందో ఆ బ్రహ్మ యొక్క సారమే ఈ జగత్తంతా. ఆ బ్రహ్మ నన్ను నిరాకరించకుండా ఉండుగాక, నేను బ్రహ్మను నిరాకరించకుండా ఉందునుగాక, ఇద్దరి మధ్య అనిరాకరణం ఉండుగాక. కేనోపనిషత్తు తన ప్రార్థనా గీతంలో ఇలా ప్రార్థించిందన్నమాట. ఓం యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. ఎవరి నుండైతే ఈ సృష్టి అంతా మొదలైందో, ఎవరి వల్లనైతే ఈ సృష్టి అంతా ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగిపోతుందో, ఎవరిలోనైతే ఈ సృష్టి అంతా లీనమైపోతుందో ఆ జ్ఞానాత్మ స్వరూపుడికి నమస్కారము. ఈ సృష్టికి శ్రీకారం చుట్టిన ఆ మూలశక్తిని బ్రహ్మ అన్న ఉపనిషత్తులే తిరిగి ఆయన్ని ఆత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ, ప్రత్యేగాత్మ, అంతరాత్మ, అంతర్యామి, సర్వాంతర్యామి, అవ్యయం, అక్షరం ఇలా వివిధ సంజ్ఞలతో పిలిచాయి, వివిధ పేర్లతో పిలిచాయి. ప్రతి పేరు కూడా అన్వర్థ సంజ్ఞ. అంటే ఆ పదాన్ని ఉచ్చరించగానే, ఆ పేరుని పలకగానే ఏ అర్థం తోస్తుందో, ఏ లక్షణం కనిపిస్తుందో, ఏ మహిమ తెలియబడుతుందో అవన్నీ ఆయనకి ఉన్నాయి అని అర్థం. వినండి. యథోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం. ఏ విధంగా అయితే సాలెపురుగు తనలోంచే దారాలను పైకి తీసుకుంటుందో, అవసరం అయిపోయిన తర్వాత తిరిగి తనలోకే లాగేసుకుంటుందో, అదేవిధంగా ఏ విధంగా అయితే పుట్టిన శిశువులోంచి కేశాలు, రోమాలు బయటికి వస్తాయో, ఏ విధంగా అయితే ఈ పొడమిలోంచి ఔషధులు, వనస్పతులు బయటికి వస్తాయో, అదే విధంగా ఆ బ్రహ్మ నుంచి ఈ విశ్వమంతా బయటకు వచ్చింది. ఆ బ్రహ్మ నుంచి ఈ విశ్వమంతా ఎలా సృష్టించబడిందో ఒక్కో ఉపనిషత్తు తనదైన శైలిలో ఒక్కో రకంగా వివరిస్తుంది. ఉపనిషత్తు అయినా వేదమైనా విసుక్కోదు. చిన్న పిల్లకి చెప్పినట్టుగా తన దగ్గరున్న విషయాన్నంతా, సమాచారాన్నంతా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఎదుటివాడికి అర్థమయ్యేలాగా చెప్తుంది. అది అలా చెప్పడం కూడా ఒక కళ. ఆ కళ ఉపనిషత్తులన్నిటిలోని ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, ఒక ఉపనిషత్తునైనా మనం ఆశాంతం చదివితే, మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు ఆపకుండా చదివితే ఎంత చక్కగా ఉపనిషత్తు తన దగ్గర ఉన్న సమాచారాన్ని వివరిస్తుందో
మనకు అర్థమవుతుంది. ఈ వివరించేది సృష్టిని వివరిస్తుంది కాబట్టి ఒక్క ఉపనిషత్తునైనా పూర్తిగా చదివితే ఈ సృష్టి క్రమం, బ్రహ్మ ముందు ఏది సృష్టించాడు, తర్వాత ఏది సృష్టించాడు, ఏవన్నీ ఎందులో నియోగించాడు, ఈ విషయాలన్నీ మనకి బాగా ఆకలింపోతాయి. ఒక ఉపనిషత్తునైనా బాగా చదివితే ఆ అవగాహనతో మిగతా ఉపనిషత్తులను అర్థం చేసుకోవడానికి కూడా సులభమవుతుంది. మనకి ఈ చుట్టుపక్కల భౌతిక విషయాల మీద ఒక రకమైన పట్టు ఏర్పడుతుంది. ఆ పట్టుతో ఇక ఏ విషయాన్నైనా మనకి అర్థం చేసుకునే గ్రహింపు కూడా వస్తుంది. అన్ని ఉపనిషత్తులు తమదైన శైలిలో ఎంతో బాగా చెప్పినా పెద్దల అనుగ్రహంతో మనం ఈరోజు ఐతరేయ ఉపనిషదాన్ని మొదలు పెట్టుకుందాం. ఐతరేయ ఉపనిషత్తు మరీ అంత పెద్ద ఉపనిషత్తు కాదు, అంత చిన్న ఉపనిషత్తు కాదు. అలాగే ఐతరేయ ఉపనిషత్తు ఈ సృష్టి క్రమాన్ని, లోకాల క్రమాన్ని, అలాగే మన పుట్టుకని అవన్నీ కూడా చక్కగా విపులంగా చెప్పింది. ఐతరేయ ఉపనిషత్తుతో మనం ఈరోజు ప్రారంభించుకుందామా? వినండి. ఓం అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నఛిదే తస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నేశ్వర, ఐతరేయోపనిషదం పఠామి నిర్విఘ్నేన పఠితుం త్వం ధ్యాయామి నిర్విఘ్నం కురు అపి చ అవధార్య. వినండి. ఓం ఓం ఋగ్బ్రాహ్మణారణ్యకాంతర్గత ద్వితీయారణ్యకస్థ ఐతరేయోపనిషత్. ఓం ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య మే ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఐతరేయోపనిషత్తులోని ప్రార్థనా గీతం. ఉపనిషత్తులోని ప్రార్థనా గీతాలన్నీ కూడా శాంతి మంత్రాన్నే జపిస్తాయి. అందుకనే ఉపనిషత్తుల యొక్క ప్రార్థనా గీతాలన్నీ కూడా శాంతి పాఠాలుగా పేర్కొనబడ్డాయి. ఇప్పుడు అసలు ఉపనిషత్తులోకి వెళ్దాం. ఓం ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్. వా అంటే నిశ్చయంగా అని అర్థం. నిశ్చయంగా, అనుమానం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా ఆత్మ ఒక్కటే. ఆత్మా వా ఇదమేక, కేవలము ఆత్మ మాత్రమే మొట్టమొదట ఉండేది. నాణ్యత్ కించన మిషత్, ఇంకా రెప్పలార్పేది ఇంకోటి ఏది కూడా లేదు. ఆత్మ ఒక్కటే ఉంది. ఎలా ఉందో ఆ ఆత్మగారు చూడటానికి ఇంకొకళ్ళు ఉంటే కదా, ఎవ్వరూ లేరు. ఆత్మ ఒక్కటే ఉంది. అంటే ఇక్కడ బ్రహ్మ బదులు ఆత్మ అనే పేరు వాడారు. ఆత్మ అనే పేరు ఎందుకు వాడారో, దానికి అర్థం ఏంటో, నిర్వచనం ఏంటో, ఆ వివరణ అంతా ఉపనిషత్తు మధ్యలోకి వచ్చేసరికి మనకి ఉపనిషత్తు చాలా చక్కగా వివరిస్తుంది. అయితే ఈరోజు అంతవరకు వెళ్తామో లేదో తెలీదు. అందుకనే ప్రస్తుతానికి ఆత్మ అన్నది దేవుడికి మరో పేరుగా భావించి ముందుకెళ్దాం. ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ సృజా ఇది. ఎవ్వరూ లేరు, ఇక నేను లోకాలను సృష్టించాలి అని ఆయన తలచాడు. ఈక్షత అంటే తలచాడు, అనుకున్నాడు. స ఇమా లోకాన సృజత అనుకుని ఈ లోకాలను ఆయన సృష్టించాడు. ఇప్పుడు చెప్పబోయే లోకాలను ఆయన సృష్టించాడు. అంటే ఆయన సంకల్పం చేతనే సిద్ధింపజేసుకోగలడు. ఆయన స్థాపించిన లోకాలేవో చూద్దాం. అంభో మరీచీర్మరం ఆపః అధోంభః పరేణ దివం ద్యౌః ప్రతిష్ఠా అంతరిక్షం మరీచయః పృథివీ మరో యా అధస్తాత్ తా ఆపః స ఈక్షతి మేను లోకాః. ఇవి ఆయన స్థాపించిన లోకాలు. అంభో మరీచీర్మరం ఆపః అధోంభః పరేణ దివం ద్యౌః ప్రతిష్ఠా. 5 లోకాలండి ఆయన స్థాపించినవి. 5 లోకాలు: అంభలోకం, మరీచిలోకం, మరలోకం, ఆపలోకం, తర్వాత ద్యులోకం. ఈ 5 లోకాలను ఆయన స్థాపించాడు. ఈ 5 లోకాలను ఎలా ఏర్పరిచారంటే ఆయన పృథివీ మరో యా అధస్తాత్ తా ఆపః. మరలోకం అంటే మన పృథివీయే, మన భూలోకమే.
దీనికి కిందుగా ఆపలోకాన్ని పెట్టాడు. అంటే లోతట్టు ప్రాంతాల్లో, పల్లపు ప్రాంతాల్లో నీటికి చోటుని కల్పించాడు. ఇప్పుడు ఈ భూమికి పైన అంబలోకాన్ని పెట్టాడు. అంబస్ అంటే నీరు, అంటే నీటి శరీరం, నీరే శరీరంగా గలవాటి కోసం అని ఆయన అంబలోకాన్ని సృష్టించాడు. దానిపైన మరీచిలోకాన్ని పెట్టాడు. ఈ మరీచిలోకానికే అంతరిక్షం అని పేరు కూడా పెట్టాడు. అంతరిక్షం మరీచయ, కాంతి శరీరాలు, కాంతి శరీరంగా కలిగే వాటన్నిటి కోసం ఆయన ఆ లోకాన్ని సృష్టించాడు. ఈ 4 లోకాలకి పైన ద్యులోకాన్ని పెట్టాడు. ద్యౌహు ప్రతిష్ట. ద్యౌహు అంటే ఆకాశం అనే అర్థం ఉంది, స్వర్గం అనే అర్థం ఉంది, అద్భుతమైన ప్రపంచం, ప్యారడైజ్ అనే అర్థం కూడా ఉంది. సో ఆకాశంగా తీసుకుంటే మాత్రం శూన్య ఆకాశం, మబ్బులు గాలి ఏమీ లేని శూన్యమైన ఆకాశం, అదే స్వర్గం. ఆ స్వర్గలోకాన్నే మిగతా 4 లోకాలకి ప్రతిష్టగా పెట్టాడు. ఆ స్వర్గలోకంలో ఏదో మూలమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ 4 లోకాల్ని కాపాడుతోంది. ఈ మరీచి లోకంలో ఉండేవన్నీ కూడా కాంతిమయ శరీరాలు, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ అన్నిటినీ ఆయన అక్కడి నుంచి వాటిని ఆశ్రయంగా చేసుకుని, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ఆశ్రయంగా చేసుకుని ఇవన్నీ వేలాడుతూ ఉన్నాయి. శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాతది మరలోకం. మరహ అంటే చావు, అంటే చనిపోయే ధర్మం గల శరీరాలన్నీ ఈ మరలోకంలో, అంటే ఈ పృథివీ మీద ఉంటాయి. దాని కింద ఉన్నది లోకం. అంటే ఆయన ముందు మరణమే ధర్మంగా గల శరీరాన్ని సృష్టించబోతున్నాడు. వాళ్ళ కోసం పృథివీ లేదా మరుభూమిని పెట్టాడు. వీటన్నిటి కోసం నీటిని భూమి కిందుగా పల్ల ప్రాంతాల్లో పెట్టాడు. ఈ పైన నీరే శరీరంగా గల వాటిని ఆయన సృష్టించబోతున్నాడు. వాటి కోసం అంబలోకాన్ని తయారు చేసి పెట్టాడు. నీరే శరీరంగా గలవి అంటే మబ్బులు మొదలగునవి ఆయన పోను వాటిని సృష్టించబోతున్నాడు. కాబట్టి ముందు సృష్టించిన వాటికి చోటు ఉండాలి కాబట్టి అంబలోకాన్ని వాటి కోసం పెట్టుకున్నాడు. ఆ పైన ఆయన మరీచి లోకం, దాన్నే అంతరిక్షం అని కూడా చెప్పారు. అంతరిక్ష లోకంలో కాంతే శరీరంగా గల శరీరాన్ని ఆయన ముందు సృష్టించబోతున్నాడు. సృష్టించిన వెంటనే వాటిని అక్కడ పెట్టాలి కాబట్టి ఆయన మరీచి లోకం పెట్టాడు. ఈ 4 లోకాలకి ఆశ్రయంగా, ఆధారంగా ఆయన ద్యులోకాన్ని పెట్టాడు. దాన్నే స్వర్గం అని కూడా అన్నాము. ఇప్పుడు ఈ శరీరాలన్నిటినీ ఆయన ఎలా పుట్టించాడు, అవన్నీ ఎలా బయటకు వచ్చాయి ఆయనలోంచి, అవన్నీ వాటి స్థానాలని ఎలా పొందేయి అన్నది మనం మళ్ళీ కలిసినప్పుడు విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవే. ఓం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. శుభమస్తు.